ఎందుకు ఇంత ఉలికిపాటు జరుగుతున్నది? మీ ఇద్దరికి మాధవరెడ్డి గారికి అయ్యప్ప గారికి ఒకటే ప్రశ్న అడుగుతాడు. నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి, మామూలు వ్యక్తి, ఒక జర్నలిస్ట్. ఆయన మధ్య చెడ్డ, ఆయనకు వీలుగున్నదా లేదా అని తర్వాత ఆయనకి ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నది లేదా, అబద్ధం ఆడిందా లేకపోతే కుమ్ముక్కైందా, ఇవన్నీ వేరే విషయం. కానీ ఒక మాట మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రంలో జనసేన పార్టీలో అంత పెద్ద రియాక్షన్ ఎందుకు వచ్చిందో మీరు చెప్పాలి. నాకైతే అర్థం. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ గా, ఒక అనలిస్ట్ గా ఆయనకున్న సమాచారం ప్రకారం కొన్ని విషయాలు మాట్లాడుతుంటాడు. మాట్లాడినంత మాత్రాన అదెంత పెద్దగా ఏదో జరిగిందనో లేకపోతే దాని మీద ఇంత కేసులు పెట్టడం ఇదంతా ఎక్కడి నుంచి మొదలైందంటే ఇది నా ఉద్దేశంలో మాత్రం జనసేన పార్టీ నాయకులు ఏదైతే రియాక్షన్ ఉన్నదో ఆ రియాక్షన్ ఒక స్టేజ్ దాటిపోయి అది ఎక్కువైంది కాబట్టి ఇది జరుగుతుంది. ఒకటి. రెండోది, అయ్యప్ప గారు చాలా విషయాలు మాట్లాడారు. ఒకటి ఏంటంటే వినపడుతున్నది కానీ మాట్లాడింది లక్ష్మీనాథ్ గారు కంటిన్యూ చేయండి. వినపడుతుంది, కంటిన్యూ చేయండి. ఒక విషయం అండి, ఇప్పుడు భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా ఎవరైనా పోయి ఉండొచ్చు, పార్టీలు పెట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు. నేను అయ్యప్ప గారు, మాధవరెడ్డి గారు ఒకటే సూటి ప్రశ్న ఒకటే అడుగుతున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి నదుల నీటి పంపకాల విషయం ఉన్నది బాగా. నేను చెప్తా అసలు విషయం తెలంగాణకు వస్తున్నా. మీకు కొన్ని విషయాలు అర్థం కాదు. తెలంగాణ వాళ్ళు ఎందుకు మిమ్మల్ని ఒక విధంగా అట్లా చూస్తారు, ఎందుకు మిమ్మల్ని ఒప్పుకోరంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కృష్ణా వాటర్ మీద డిస్ప్యూట్ ఉన్నది పెద్ద ఎత్తున నడుస్తుంది. అది ఇప్పుడు కృష్ణా అది దాని బోర్డులో కూడా కేసులు నడుస్తున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య కూడా సయోధ్య లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి సపోర్ట్ చేస్తాడు? ఎవరు సపోర్ట్ చేస్తాడు? ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సపోర్ట్ చేస్తాడు. నాకు ఆన్సర్ కూడా ఎక్కర్లేదు. నేనే క్వశ్చన్ చేస్తాను, నేను ఆన్సర్ చెప్తాను. అటువంటిప్పుడు తెలంగాణకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఏం చేస్తాడు అంటే, మీరు కూడా మా నీళ్ళని దోసుకుపోతాం, ఈ 2014 వరకు కూడా దోసుకున్నాం, నదుల నీళ్ళని కూడా ఇప్పుడు కూడా దోసుకుంటాం కాబట్టి మేము పార్టీ పెడతామంటాడు. వచ్చి ఏం చేస్తాడు ఇక్కడ? ఏది వాట్ ఈస్ దిస్ పర్పస్? ఇంకొకటి, రెండోది ఏంటంటే, ఆంధ్ర నాయకత్వంలో ఉన్న ఏ పార్టీ కూడా తెలంగాణకు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేసినా, రాజకీయ పార్టీలు పెట్టినా ఇక్కడ జనాలు ఒప్పుకోరు, నమ్మరు. జనాల యొక్క రియాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది. మీకు ఇప్పటికే అర్థమై ఉంటే 2014 వరకు జరిగింది ఏంది, తర్వాత ఏం జరుగుతుంది. చాలా మాట్లాడి ఎంతో మంది చచ్చిపోయారు. మేము చెప్తాను, నేను తెలంగాణ ఉద్యమంలో నేను ఫస్ట్ నుంచి ఉన్నాం. నేను 20 ఏళ్ళు కొట్లాడినా. నేను ప్రొఫెసర్ను కాకతీయ యూనివర్సిటీలో పనిచేసిన. నేను వరంగల్ జాగ్ చైర్మన్. నాకు తెలుసు ఉద్యమం గురించి. చాలా మంది మా దగ్గర ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఈ ఆంధ్ర పరిపాలకులు, ఆంధ్ర నాయకులు, ఆంధ్ర మీడియా, ఆంధ్ర మేధావులు. మీరు అనేక విధాలుగా భయపడించి మమ్మల్ని డిమోరలైజ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా కూడా కొంతమంది చచ్చిపోయారు. మీకు కాకపోతే అప్పుడున్న ఒక మూమెంట్లో ఉన్న ఒక 10 సంవత్సరాల పేపర్ అంతా తిరిగేయండి, అంత కనబడుతుంటది. అక్కడ మీరు ఒక నెగటివ్ స్టేట్మెంట్ తెలంగాణ రాదంటే 10 మంది చనిపోయారు. నాకు తెలుసు. నా చేతుల్లో నేను ఎంతో మందిని ఎంజిఎం అంటే మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ ఉంటే ఆ మార్చిలోనే కొంతమంది శవాలను నేను మోసుకొని పోయినా. కాబట్టి ఒకటి, అయ్యప్ప గారు మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడు. తెలంగాణ విషయం ఇప్పటికి కూడా సెంటిమెంట్స్ ఏం తగ్గలేదు. కొందరు రాజకీయ నాయకులు అమ్ముడుమైనంత మాత్రాన ఎవరో లంగలు దొంగలు ఉన్నా మాత్రం మీ ఆంధ్ర కూడా ఆ పార్టీ వాళ్ళు ఉండరు. కానీ ఇప్పటికి కూడా తెలంగాణ గురించి కానీ, తెలంగాణ ఇప్పుడు మీరు సినీ ఇండస్ట్రీ గురించి చాలా గొప్పగా మాట్లాడేది. ఆ సినీ ఇండస్ట్రీ తెలంగాణకి ఏం చేసింది? ఇప్పుడు మీరు హిందీ వర్కర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఏదో మాధవరెడ్డి మాట్లాడినట్టు ఏదో లైట్ బాయ్, టిఫిన్ పట్టుకొచ్చే బాయ్లు ఉంటారు. ఎందుకంటే ఆంధ్ర నుంచి వస్తే రేట్లు ఎక్కువ కాబట్టి ఇక్కడ పెట్టు. ఎంతమంది సినీ ఇండస్ట్రీలో తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఎంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు, ఎంతమంది హీరోలు ఉన్నారు. ఎంత బాగా ఉన్నది. ఇప్పటి కూడా ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత, అయిపోయిన తర్వాత కూడా మీ పవన్ కళ్యాణ్ 2-3 విషయాలు బాగా చెప్తారు. ఎందుకు అది పడిగట్టు, అది అందరికి అదొకటే చెప్తున్నారు. ఆదిలాబాద్ వేయండు, లేకపోతే ఖమ్మంలో ఏదైంది. ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమాలకు తెలంగాణ ప్రజలు ఎంత ట్యాక్స్ కట్టారు? ఆ లాభాల పవన్ కళ్యాణ్కి ఎంత పోయింది? ఆంధ్ర ఇండస్ట్రీకి ఎంత పోయింది? తెలంగాణకి ఎంత వచ్చింది? మీరు ఇప్పటికి కూడా ఇటువంటి మాటలతోనే రెచ్చగొడితే మాత్రం నేను ఒక యాక్టివిస్ట్గా, ఒక ప్రొఫెసర్గా, ఒక అనలిస్ట్గా, నేను చెప్పు, నేను ఇంటలెక్చువల్ని. నేను ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ కోసం కొట్లాడినా. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు లేని తెలంగాణ సెంటిమెంట్ ఇప్పటి వరకు 10 ఏళ్ళలో అటో ఇటో అంతా మర్చిపోయి ఆ భేదాలు వద్దు, కలిసి ఉందామనే కాడికి వస్తే లేనిపోనివి తీసుకొని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఆ రెచ్చగొట్టే దానిలో నష్టపోయేది ఆంధ్ర ప్రజలే. ఎందుకంటే ఒకటే, మీరు మళ్ళీ చెప్తారు, మా తిరుపతి రారా,
అంటే తిరుపతి ఆ దేవుడు, అక్కడికి కూడా మీరు అంత లెక్క పెట్టారు. మీరు అది ఎప్పుడు మాట్లాడినా, తెలంగాణ రాకముందు మాట్లాడినా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా తిరుపతి రారా, మా దేవుడు మొక్కరా అంటే మీ దేవుడా తిరుపతి దేవుడా దేవుడు ఆంధ్ర దేవుడు అని రాసి వెంకటేశ్వర స్వామి దేవుడు ఆంధ్ర దేవుడు అని మీకు చాలా విషయాలలో భేదాలు ఉన్నాయండి. చాలా విషయాలను కూడా ఉండుమైన కాలం కలిగినట్టు మళ్ళీ అవన్నీ రేకప్ చేయొద్దు. అవన్నీ రేకప్ చేస్తే జరిగేది ఏంటంటే, ఇప్పుడు మా అటువంటి వాళ్ళు కూడా ఇది సంబంధం లేని వాళ్ళు కూడా ఇటువంటి మాటలు మాట్లాడుతుందంటే మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమంలో ఆ సెంటిమెంట్ అది తీసుకురావన్నా తీసుకొచ్చి మళ్ళీ ఈ యాంటీ ఆంధ్ర మూవ్మెంట్ స్టార్ట్ చేయాలని కానీ కూడా పోతున్నది మా ఆలోచన. నేను లక్ష్మణ్ కూడా ఇలా పుట్టుకలతో మీరు రాణి సార్ చేయలేదు అంటే కూడా చెప్పిన, ఇది ఈ డిబేట్ అంత హెల్తీగా పోతలేదు. అవునండి, రేపు పవన్ కళ్యాణ్ గారు రేపు ఎందుకు పెట్టాలి మీటింగ్? ఏంది అంతకు తర్వాత పెట్టుకోలేడా? రేపు మాకు తెలంగాణ ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మేము ఎట్లా ఫీల్ అవుతాం? కావాలని రెచ్చగొట్టడానికే పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టడానికి అంటారు. అంటే మీకు సమాధానం ఏంటిది? మీకు ఏం చెప్పగలుగుతారు? మీకు ఏం రేట్ లేదా? నేను కూడా సమయ సందర్భం ఉంటుంది. మీరు గొప్పలే కావచ్చు, డబ్బులు ఉండొచ్చు, టీడీపీలు మీ చేతులు ఉండొచ్చు, మన తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని మీ చేతులు ఉండొచ్చు, కానీ మీరు కూడా వ్యక్తులే, మీకు కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి. తెలంగాణ అంశం వేరు, తెలంగాణ సెంటిమెంట్ వేరు, తర్వాత రాజకీయ నాయకులు వేరు, పార్టీ యాదగిరి వేరు, లేకపోతే నాయకరావు వేరు. కానీ మీరు ఎట్లా చేస్తున్నారంటే మళ్ళీ ఒక విధంగా మీరు మాట్లాడే మాటలు, నేను మీ ఆంధ్ర ఛానల్ కూడా 2-3 ఛానల్ కూడా మాట్లాడాను. ఈ మాట్లాడినప్పుడు కూడా ఎట్లా చేస్తున్నారంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా గొప్ప, పవన్ కళ్యాణ్ గొప్ప అయితే మాకేంది, గొప్ప అయితే కాకుండా ఊరిసి యాజ్ ఫార్ ఎస్ తెలంగాణ ఈజ్ కన్సర్న్ ఇది నాన్ ఎంటిటీ, ఆయనకి మాకు సంబంధమే లేదు. ఆయన గొప్పవాడైతే మీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసుకోండి, ఇంకోటి చేసుకోండి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఈవెన్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా మాట్లాడేది ఏంటి, వీళ్ళు ఏదో పోయారు ఓమెన్తో మాట్లాడి అబద్ధమా నిజం, ఆయన ఏ పెద్ద బూతులు తింటేనే దేవుని ఆయన అనాలిసిస్ లో ఇలా జరుగుతున్నది, రాజకీయాలు ఆంధ్ర రాజకీయాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు మేము అయ్యప్ప గారు చెప్తున్నాం, ఇప్పుడు మీ కాపు రాజకీయాలనే పవన్ కళ్యాణ్ 2-3 గ్రూప్స్ విపరీతంగా వ్యతిరేకిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పాపిరెడ్డి గారు ఇక్కడ ఒక ప్రశ్న, పాపిరెడ్డి గారు ఇక్కడ ఒక ప్రశ్న ఒకసారి ఇస్తాను, అయ్యప్ప గారు మీకు ఇస్తాను. పాపిరెడ్డి గారు ఇక్కడ ఒక ప్రశ్న, తెలంగాణ సెంటిమెంట్ మీద, తెలంగాణ మీద ఉన్నది ఎస్ ఓకే, 10 సంవత్సరాల పాటు ప్రాంతీయ పార్టీకి మరి పట్టం కట్టారు. ఫక్తు అంతకుముందు ఉద్యమ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ తర్వాత టీఆర్ఎస్ తర్వాత ఫక్తు రాజకీయ పార్టీ అయిపోయింది. ఎందుకు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కి ప్రజలు పట్టం కట్టారు? ఆ సెంటిమెంట్ ఉంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో పుట్టిన పార్టీ కాదు కదా, మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి చేయి కొట్టారు? లక్ష్మీనారాయణ గారు, మీరు అడిగే ప్రశ్నే తప్పు. నేను చెప్తాను, యాంకర్ గా మీ ముఖం పట్టుకొని చెప్తాను, మీరు అడిగే ప్రశ్నే కాదు. ఎందుకంటే రాజకీయాలలో గెలుపోవటములు సహజం. రాజకీయాలు తెలంగాణ వాదం ఓడిపోలేదు. టీఆర్ఎస్ ఓడిపోయినంత మాత్రాన, కేసీఆర్ ఓడిపోయినంత మాత్రాన తెలంగాణ వాదం పోలేదు. తెలంగాణ ఏది సమాజము ఆయన కేసీఆర్ కి మొత్తం నా మాటను మీరు వక్రీకరిస్తున్నారు. నేను తెలంగాణ వాదం ఓడిపోయింది అనలేదు, ఆ మాట నేను మాట్లాడలేదు. మీరు ఏమన్నారు? తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రాంతీయ పార్టీలు మాత్రమే కోరుకుంటారు, వేరే దగ్గర నుంచి రాకూడదు అన్నారు. అదేదో వేరే పార్టీ పెడితే అక్కడ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ఎందుకు జై కొట్టారు? ప్రాంతీయ పార్టీకే ఎందుకు పట్టం కట్టలేదు? ఒక్కొక్క నిమిషం నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ జాతీయ పార్టీలకు సమస్య లేదు, కానీ జాగ్రత్తగా, కానీ ఆంధ్ర నాయకత్వంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు, అది తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, లేకపోతే ఇంకో పార్టీ కావచ్చు, ఏ పార్టీ వచ్చినా కూడా తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే వాళ్ళ యొక్క ఆ పీడనని తెలంగాణ ప్రజలు ఇప్పటికి కూడా మర్చిపోలేదు. ఉన్న తెలుగుదేశమే పార్టీ క్లోజ్ చేసుకోలేదు. ఇప్పుడు రామ్మోహన్ గారు కరెక్ట్ చెప్పాడు, ఒకవేళ జనసేన టీడీపీతో పోతే ఆ బీజేపీకి వచ్చే సీట్లు కూడా రావు, ఎందుకంటే జనాలు ఆదరించారు. చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏదో నా ఇష్టాలతో మాట్లాడతారు. ఇప్పటికి కూడా ఆంధ్ర పార్టీలు తెలంగాణ మీదకి వచ్చి మాట్లాడుతారు. అంటే ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు గురించి ఒక్కటి చెప్పండి పాపిరెడ్డి గారు. పాసం యాదగిరి లాంటి వాళ్ళు గొప్పోళ్ళు, సీనియర్ జర్నలిస్టులు, మీలాగానే ఆయన కూడా సీనియరు, వ్యక్తిగతంగా మాట్లాడడాన్ని ఎలా చూస్తారు? పాసం యాదగిరి వ్యక్తిగత మాటలుగా చూస్తారా? పాసం యాదగిరి గారు వ్యక్తిగత మాటలుగా చూస్తారా? ఏదైనా రాజకీయ పార్టీ మాట్లాడితే అలా మాట్లాడారని చూస్తారా? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ఈ వ్యక్తిగత విషయాలను పట్టుకొచ్చే వాళ్ళ ప్రాంతీయ విషయాల